అందరికీ నమస్కారం. నేను మీ సిద్ధనారాయణమూర్తి, సిద్ధ వైద్యుడిని. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకు కొన్ని బృహత్తరమైన అద్భుతమైన విషయాల్ని అందించి మీ అందరినీ ఆయుర్వేద, సిద్ధ, అలాగే వనమూలిక వైద్యంతో మిమ్మల్ని అందరినీ కూడా అలరించాలనుకుంటున్నాను. ఈ వైద్య విధానాల్లో ఈ మధ్య కాలంలో ఒక గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ను పూరించడానికి మళ్ళీ నేను కంటిన్యూస్గా ఈ శ్రీరామనవమి మొదలు ఉగాది నుంచి పుష్పాలు వికసించినట్లు మన వైద్య విధానాలు కూడా వికసించే విధంగా ఈ చైత్రం నుంచి మొదలు పెడుతున్నాను. ఈరోజు శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో అందరూ విలసిల్లాలని కోరుకుంటూ, నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి అద్భుతమైనటువంటి ఒక వృక్షాన్ని చూపిస్తున్నాను. ఈ వృక్షం దేనికి పనిచేస్తుందని చెప్పే ముందు, ఈరోజు అందరూ కూడా ఒక రకమైనటువంటి సమస్యలతో ఉన్నారు. ఆ సమస్య ఏమంటే హృద్రోగానికి సంబంధించినటువంటి హార్ట్ కంప్లైంట్స్, హార్ట్ ప్రాబ్లమ్స్తో చాలామంది నా దగ్గరికి ఈ మధ్య రావడం జరిగింది. దాని మీద మీరు ఏదైనా చేయండి గురువుగారు అని విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేషెంట్లు అడగడంతో, నేను ఇప్పుడు చేస్తున్నటువంటిది కేవలం హృద్రోగాలకు సంబంధించే కాదు, దాంతో అవసరమైనటువంటి కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. కానీ హృద్రోగాలకి ఇది అద్భుతమైనటువంటి ఒక వృక్షరాజము. ఈ వృక్షరాజం అని ఎందుకనంటే, ఇది ఒకప్పుడు యుద్ధకాలంలోని బల్యాలు, గిల్లాలు మొదలైనటువంటి హార్ట్ ఈ ప్రాంతాల్లో గుచ్చుకున్నప్పుడు దీని నిర్యాసం అంటే దీని జిగురుతోని వైద్యం చేసేవారు. ఏ విధంగా వైద్యం చేసేవారంటే, ఆ జిగురుని పూసి పూర్తిగా అది హీల్ అయిన తర్వాత, పూర్తిగా రోగం నయమైన తర్వాత మాత్రమే ఆ జిగురు వదిలిపెడుతుంది. అంతవరకు కూడా ఆ జిగురు ఆ నొప్పిని కూడా తీసేస్తుంది అన్నమాట. అటువంటి వృక్షరాజం. దాని పేరు యాక్చువల్లీ మీ అందరికీ నేను ఆ చెట్టు నా వెనక భాగంలో ఉంది. ఆ చెట్టుని మీరు చూడొచ్చు ఒకసారి. అంతేకాకుండా ఆ చెట్టుకున్న ఫలాలు కూడా ఉన్నాయి. నా చేతిలో కూడా ఆ చెట్టుకు సంబంధించినటువంటి ఆకులు గీకులు కనిపిస్తున్నాయి. దీనికి పండ్లు కూడా వచ్చున్నాయి. పండ్లు భలే తీయగా ఉన్నాయి. పండు మీరు ఒకటి తింటే ఇది నల్లగా లైట్గా ఒక రకమైనటువంటి సింధూర ఎరుపులో ఉంది ఈ పండు. ఈ పళ్ళు చాలా అద్భుతంగా తినొచ్చు, భలే రుచిగా ఉంటాయి. ఈ పండు తిన్న తర్వాత ఈ పండుని కొద్దిగా 1 రోజు 2 రోజులు ఈ పండు యొక్క లోపల భాగాన్ని ఎండబెట్టేసి కొద్దిగా సుత్తితో కొట్టుకున్నామంటే దానిలో ఒక రకమైనటువంటి పప్పు వస్తుంది. ఆ పప్పుకు కూడా మార్కెట్లో ఒక పేరు ఉంది. ఆ పేరు చెప్తాను, మీరందరూ శ్రద్ధగా వినండి. ఆ పేరు సారపప్పు అంటారు. ఈ చెట్టు పేర్లు మురళి చెట్టు అంటారు. ఏ ప్రాంతంలో మురళి చెట్టు అంటారు? కర్నూలులో చెంచులు దీన్ని పీటీజీ, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ అయినటువంటి చెంచులు దీన్ని మురళి చెట్టు అంటారు. ఈ ఆకులు చూసారు కదా, మురళి చెట్టు యొక్క ఆకు ఇలా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫలాలు కూడా ఇలా ఉంటాయి మురళి చెట్టుకి. ఈ ఫలాలు ఇలా వస్తాయి ఈ మురళి చెట్టుకి. దీన్ని మురళి అని, మోరి అని, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరు సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో, ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు వరకు కూడా దీన్ని తెలుగు భాషలో జారుక అని పిలుస్తారు. జారుక అంటారు దీన్ని. ఈ ప్రాంతంలో కోయదొరలు, కొండరెడ్లు, అదేవిధంగా కొండకాపులు, మిగతా గిరిజన తెగలవారు జారుక చెట్టు అని పిలుస్తారు. ఇక్కడికి వచ్చి మురళి చెట్టు అంటే వీళ్ళెవరికి తెలీదు. మీరు ఈ చెట్టుని ఎంత అడిగినా సరే వాళ్ళు చూపించలేరు. కాబట్టి ఏ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆ చెట్టు యొక్క ప్రాంతీయ నామాన్ని వాడుకోవాలి. దీన్ని లాటిన్లో బుకనానియా లాంజన్ అని అంటారు. ఇది సంస్కృతంలో ఏమంటారంటే దీన్ని సంస్కృతంలో ప్రియాల అంటారు. అంటే చాలా ప్రియముగా ఉపయోగపడే చెట్టు కాబట్టి దీనికి ఆ పేరు కూడా చాలా సంస్కారవంతంగా ఉంది. మీరు ఈ చెట్టుతో హృద్రోగానికి ఏ విధంగా మందులు తయారు చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఈ చెట్టు యొక్క పప్పు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీరు జీడిపప్పుని, మనం చాలా పప్పులు తింటాం కానీ మార్కెట్లోకి వెళ్ళి సారపప్పు అని అడిగి ఇస్తారు. ఈ సారపప్పుని తీసుకొని మీరు జాగ్రత్తగా దాన్ని రోజు ఉదయము సాయంత్రము
జీడిపప్పు మాదిరిగా తినడం వల్ల ఈ పప్పులో ఉండేటటువంటి గుణాలు వెళ్ళి హార్ట్లోని ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో దాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ చెట్టు యొక్క నిర్యాసము గుండె నొప్పిని తగ్గించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఈ చెట్టుని ఆ నిర్యాసం అంటే బంకం తెచ్చుకొని మేకపాలలో నూరి బాగా గుండెకి పట్టు వేసుకోవాలి. ఈ మధ్య ఒక పేషెంట్ ఏమంటున్నాడంటే, మందులు ఎన్ని తిన్నా సరే ఈ నొప్పి తగ్గట్లేదంటే ఈ నిర్యాసం వేసుకుంటే వెంటనే తగ్గిపోద్ది. చాలామందికి తనకి హార్ట్ కంప్లైంట్ వచ్చిందని, చాలా అంటే ఏదో దెబ్బ తగలడం వల్ల గట్రా హార్ట్ భాగంలో నొప్పి ఉంటుంది. ఆ నొప్పిని వాళ్ళు ఏమనుకుంటారంటే లోపల ఏదో అయిపోయింది అనుకుంటారు. అటువంటి వాళ్ళందరికీ ఇది అద్భుతంగా పనిచేసేటటువంటి ఔషధం. దీని యొక్క బంకం తీసుకొని కొద్దిగా మేకపాలు తెచ్చి బాగా నూరేసి పట్టు వేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. అంటే నరాల్లో ఉన్నటువంటి క్లాటింగ్స్ని అన్నింటినీ కూడా లోపలే క్లియర్ చేస్తుంది. దీనికి అంటే లోపలికి మందిస్తేనే క్లియర్ అవుతుంది అనుకునే ఒక గుణం ఉంది చూసారా, అది కాదు. ఇది పైన వేసుకున్నా సరే దాని పని అది చేస్తుంది. మొత్తం హార్ట్కి సంబంధించిన నొప్పి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఈ యొక్క నిర్యాసము మన శరీరం నుంచి వేరవుతుంది. అందుకనే జారుక చెట్టు అంటున్నారు. ఈ అల్లూరి సీతారామరాజు అంటే మన్య ప్రాంతంలో జారుక చెట్టు అనడానికి కారణం ఏంటంటే, ఏ విధమైనటువంటి హృదయంలో విషయాలు జారిపోయావంటారు కదా, ఆ జారిపోయిన దాన్ని మళ్ళీ పట్టించి గ్రిప్ ఇచ్చేటటువంటి శక్తి నిర్యాసం ఉంది కాబట్టి దీన్ని జారుక చెట్టు అంటున్నారని లోకల్గా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా ప్రాంతీయ నామాలు. ఈ వస్తువు ఎలా పనిచేస్తుంది అనేది మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. మోరి లేదా సారపప్పు అనబడేటటువంటి ఈ జారుక చెట్టుని మనము డికాక్షన్ రూపంలో రోజు మద్ది చెట్టుని అందరూ చెప్తారన్నమాట. హృద్రోగాల మీద మద్ది చెట్టు అద్భుతం అని. దానికన్నా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ 2 చెక్కల్ని కలిపి కానీ మీరు ఒక ద్రావకంలా తయారు చేసుకొని రోజు డికాక్షన్ తాగారంటే మీకు ఒక నెల 15 రోజులు 40 రోజులు ఒక మండలం పాటు దీన్ని సేవించడం వల్ల అతి అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ఫామ్ అయ్యి మీకు లోపల ఉన్నటువంటి కండరాల్లో పుష్టి జరుగుతుంది. కండరాల్లో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇది హృద్రోగానికే కాదు, మనం ఈ పప్పుని తినడం వల్ల రక్తంలో పేరుకుపోయినటువంటి మలినాలు, అదేవిధంగా చాలామందికి చర్మవ్యాధులు వచ్చేస్తాయి. చర్మవ్యాధి రాగానే ఏమనుకుంటారు, పైన ఎక్కడో వచ్చింది అనుకుంటారు. కానీ కాదు, బ్లడ్లోని ఉన్నటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేసే శక్తి ఈ పప్పుకి ఉంది. ఇది చాలా అద్భుతమైంది. నేను ఇంతవరకు ఎంతో కష్టపడి నేను చేసిన రీసెర్చ్లో భాగంగా కనుక్కున్న విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, భవిష్యత్తులో ఇది అందరికీ ఉపయోగపడి మీరందరూ ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ చెట్టుని చూపించి ఈ బంక దేనికి ఉపయోగపడుతుంది, జిగురు నిర్యాసం. ఇది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అన్ని ప్రాంతాల కర్నూలు, కడప ప్రాంతాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా అన్ని చోట్ల పెరుగుతుంది. ఇది చాలా విరివిగా విస్తారంగా లభించేటటువంటిది. అయితే ఈరోజు రేపు ఈ యొక్క గింజల్ని ఏరి అమ్మే పరిస్థితి లేదు. చాలామంది ఏంటంటే దీనికి చాలా దూరంగా అయిపోతున్నారు. ప్రకృతికి దూరం అయిపోయే క్రమంలో ఈ చెట్లు కూడా నాశనం అయిపోయి నరికేస్తున్నారు. వీటిని రక్షించుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. ఈ చెట్లు పెద్ద విస్తారంగా మర్రి చెట్లు అంత పెద్ద పెరగవు, కానీ ఒక మాదిరిగా 15 మీటర్లు 18 మీటర్ల వరకు పెరుగుతుంది ఈ చెట్టు పళ్ళు కూడా చాలా రుచిగా ఉంటాయి. మనం ఈ సీజన్లో ఈ పళ్ళు తినడం వల్ల కూడా మన శరీరానికి రక్తంలో శుద్ధి జరుగుతుంది, చర్మ వ్యాధులు నశించిపోతాయి. అంతేకాకుండా ముఖ్యంగా నరాల శక్తికి ఈ ఏదైతే ఉందో, ఈరోజు అందరూ వీర్య కణాలు తగ్గిపోవడం, కంప్యూటర్ల దగ్గర పనిచేసే వాళ్ళు మీ కంప్యూటర్ సెంటర్స్లోని జీడిపప్పులు ఇవి పెట్టుకునే కన్నా మీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి జాగ్రత్తగా సారపప్పుని కొంత భాగం రోజు తిన్నారంటే మీరు ఏదైతే ఎనర్జీ కోల్పోతున్నారో ఎనర్జీ తిరిగి ఎనర్జీని మీరు పొందడానికి, బూస్టప్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు సహజమైనటువంటి సారపప్పుని తింటే దీనిలో అద్భుతమైన రుచి ఉంటుంది. మళ్ళీ మిగతా మూలికల్లాగా అశ్వగంధాలు తింటే చేదు ఉంటాయి, కానీ చేదు ఉండదు, భలే రుచిగా ఉంటుంది. ఈ పప్పుని తిని దీని టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే మీరు నిజంగా దీన్ని మార్కెట్లోంచి తెచ్చుకొని మీరు తినండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీ పిల్లలకు కూడా ఇవ్వండి. హార్ట్ బ్లాకేజెస్ మీద చాలా అద్భుతమైనటువంటి ఈ మూలిక హృద్రోగానికి సంబంధించి దీన్ని రసౌషధాల్లోని ఏ విధంగా ఉపయోగించుకోవాలో పార్ట్ 2లో చెప్తాను. మళ్ళీ ఇంకొకసారి రసౌషధాలుగా దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, మనం రసౌషధాల్లో ద్రావక విధానంలో ఏ విధంగా ద్రావకం తీయాలి, దీనిలో ఉన్నటువంటి మేలైన గుణాన్ని తీసుకొని దీన్ని ద్రావక రూపంలో మనిషి ఏ విధంగా సేవించవచ్చు అనే విధానాన్ని కూడా నేను
చెప్తాను. అందరికీ నమస్కారం. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.